హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే పెసరట్టుని క్రిస్పీగా, టేస్టీగా, క్విక్గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెసరపప్పు గుండ్లని ఒక కప్పు తీసుకోవాలండి. రాళ్ళు పుల్లలు ఏం లేకుండా క్లీన్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులో 1/4 వంతు తీసుకోవాలి బియ్యము. నెక్స్ట్ మినపగుండ్లు కూడా అంతే అండి, 1/4 తీసుకోవాలి. ఈ మూడింటిని ఇలా కొంచెం మిక్స్ చేసి వాటర్ వేసి 2 or 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇవి మొత్తం మునిగేంత వరకు వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసేసి క్లోజ్ చేసేసి రాత్రంతా బాగా నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత పైన మనకి తెల్లగా ఒక లేయర్ ఇలా వచ్చేస్తుంది, నొరగలాగా. చూసారా, బాగా ఉబ్బినాయి అన్నీ. ఇలా ఉబ్బిన తర్వాత నెక్స్ట్ వీటిని 2 సార్లు మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి. వీటితో పాటు కొంచెం 1/2 ఇంచు పైన అట్లా అల్లం తీసుకొని సన్న ముక్కల్లా కట్ చేసి వేసి మన కారానికి తగ్గట్టుగా ఒక 4-5 మిరపకాయలు లేకపోతే 2-3 అలా వేసేసుకొని తగినన్ని కొన్ని వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మరీ పల్చగా రాకూడదు, మరీ గట్టిగా రాకూడదు, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నెక్స్ట్ ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసి జస్ట్ ఒక చిటికెడు కొంచెం బేకింగ్ సోడా వేయాలి. అది స్కిప్ అయినా చేసుకోవచ్చు మీరు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం దోశ వేసే ప్యాన్ని పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటె వేసేసి బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి నిదానంగా. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి, దోశ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వేసి ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం ఏదైనా వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని దాన్ని తీసేయడమే అండి. దాని మీద మీరు పొడి ఏదైనా కారమైనా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన పిండితో కూడా అంతే అండి, సేమ్. పిండి వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఏదైనా పప్పుల పొడి కానీ కారం కానీ వేసుకోవచ్చు. దాని మీద వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్